హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి హాల్ టికెట్స్ని అయితే విడుదల చేశారండి. మీరు ఇప్పుడు హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే వీడియో క్లాసెస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పీడిఎఫ్ కోర్సెస్, 25 మాక్ టెస్ట్, ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఈ ఒక్క కోర్సులోనే మీరు పొందవచ్చు. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే మీరు సపరేట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మెగా కోర్సు అలాగే పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్సు టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. 25 మాక్ టెస్ట్ అలాగే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే యాప్ హోమ్ పేజ్లో మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో మీరు ఈ కోర్సెస్ తీసుకోండి. రాబోయేటువంటి యొక్క కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. రీసెంట్గా ఏప్రిల్లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మా మెటీరియల్స్ అండ్ మా కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి మీరు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. మీరు తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫర్ ది రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ ఇన్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. మనకి జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. అదే మీరు హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో జిల్లా కోర్టు ఉద్యోగాలకైతే ఈ లింక్, హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ అయితే ఈ లింక్ అనమాట. సో నేను ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి మీరు ఏ విధంగా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి హైకోర్టుకైనా అండ్ జిల్లా కోర్టులకైనా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి విధానం ఒకేలా ఉంటుంది. సో ఈ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ గురించి ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. మీ యొక్క యూజర్ ఐడి మీకు ఓటీపీఆర్ ఐడి ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా కోడ్ని బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మీరు ఫర్గట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫర్గట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి ఓటీపీఆర్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓటీపీఆర్ ఐడి మీకు తెలియాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, ఓకే, మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో జనవరి నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు మెయిల్ వస్తుందన్నమాట. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో రిజిస్ట్రేషన్లో ఆ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. మీకు సంబంధించిన ఓటీపీఆర్ ఐడి ఉంటుంది ఆ మెయిల్లో అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్లోనికి వెళ్ళి ఓటీపీఆర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, ఓకే, లేదా టీఎస్హెచ్సి అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీరు ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు అవి కనిపిస్తాయి అన్నమాట. ఈవెన్ మీరు స్పామ్ మెయిల్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు ఆ మెయిల్ అయితే ఉంటుంది, అందులో మీకు ఓటీపీఆర్ ఐడి ఉంటుంది. ఆ ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఫర్గాట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్పై క్లిక్ చేస్తే మీకు ఎస్ఎంఎస్ అండ్ మెయిల్ అనేది వస్తుంది అనమాట, పాస్వర్డ్. సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ బాక్స్లో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమని చెప్పేసి అడిగితే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను లాగిన్ అవుతాను. లాగిన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది అప్లికెంట్ డీటెయిల్స్, అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇక్కడ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ సర్వర్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే మీరు గతంలో రాసినటువంటి ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫీస్ సబార్డినేట్ కూడా అప్లై చేస్తుంటే ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు వ్యూ సింబల్ అని చెప్పేసి ఉంటుంది, చూడండి. సో వ్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. వ్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికెంట్ డీటెయిల్స్, హాల్ టికెట్, పేమెంట్ స్లిప్ అని చెప్పేసి ఉంటుంది. హాల్ టికెట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటుంది.
ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ హియర్ అనేటువంటి ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన సిగ్నేచర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీకు ఏ డేట్న ఎగ్జామినేషన్ ఉంది, ఏ టైంలో ఎగ్జామినేషన్ ఉంది అనేది చూపిస్తుంది. రిపోర్టింగ్ టైం ఉంటుంది, అలాగే గేట్ క్లోజర్ టైం కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఫాలో అవ్వాల్సినటువంటి సూచనలు కూడా ఉంటాయి, ఒకసారి చదవండి. అండ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్లాలో కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.